ప్రముఖ నిర్మాత దిల్ రాజు థియేటర్ల వివాదంపై స్పందించారు. ఆయన తన సినిమా గేమ్ చేంజర్ పైరసీకి గురైనట్లు ఆరోపించారు. షూటింగ్ ఆగిపోవడం వల్ల కలిగిన నష్టం గురించి కూడా వివరించారు. థియేటర్ల వివాదంపై నిర్మాత దిల్ రాజు స్పందించారు. సినిమా ఇండస్ట్రీలో ఎవరి దారి వారిదేనని అన్నారు. ఇండస్ట్రీలో సమన్వయం లేదని దిల్ రాజు వెల్లడించారు. ఎవరికీ తోచినట్లు వాళ్లు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. తొలి రోజే నా సినిమా గేమ్ చేంజర్ను పైరసీ చేశారని దిల్ రాజు ఆరోపించారు. మా సినిమాను పైరసీ చేసిన వాళ్లలో మరో నిర్మాత కూడా ఉండొచ్చని దిల్ రాజు అన్నారు. దాదాపు 56 రోజులు షూటింగ్లు ఆపి నిర్మాతలు ఏం సాధించలేకపోయారని అన్నారు. థియేటర్ల మూసివేతపై తప్పుడు ప్రచారం జరిగిందని దిల్ రాజు తెలిపారు. సినిమా వాళ్లకు 2 రాష్ట్రాల ప్రభుత్వాలు ముఖ్యమేనని మాట్లాడారు. పవన్ కళ్యాణ్ సినిమాను ఎవరూ ఆపడం లేదన్నారు. ఎగ్జిబిటర్ల కష్టాలు తమకు తెలుసని, పర్సంటేజీ విధానం ఉంటే బాగుంటుందని కొందరు చెప్పారని తెలిపారు. కానీ పర్సంటేజీ విధానంలోనూ కొన్ని ఇబ్బందులు ఉన్నాయని దిల్ రాజు పేర్కొన్నారు. పర్సంటేజ్ విధానంలో ఆడే థియేటర్ల విషయంలోనే వివాదం మొదలైందని దిల్ రాజు అన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన సమావేశంలో ఈ సమస్య తెరపైకి వచ్చిందని వెల్లడించారు. థియేటర్ల వివాదం, పైరసీ, షూటింగ్ ఆగిపోవడం వంటి అంశాలతో సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను దిల్ రాజు వివరించారు. సమన్వయం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.